ఇక పిల్లలు ఎదుర్కొనే సమస్యలపై లీగల్గా సేవలు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశామని, వారికి న్యాయం జరిగేలా పూర్తి సహకారం అందిస్తామని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ హై స్కూల్లో నేషనల్ చైల్డ్ డేను పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల హక్కులు, వారికి ఏమైనా సమస్యలు ఎదురైన సందర్భంలో ఎవరిని ఎలా సంప్రదించాలనే అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఇక అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ తల్లిదండ్రులకు సైతం అవేర్నెస్ కల్పించి చైతన్యపరచాలని సౌజన్య సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని అన్నారు. ఇక 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని అన్నారు. అలాగే మైనర్లను కూడా పనిలో పెట్టుకోవద్దని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు అంశాలపై విద్యార్థులకు వివరిస్తూ వారిని మోటివేట్ చేశారు. ఇక అంతకంటే ముందు విద్యార్థులకు చేసిన నృత్యాలు ప్రజలను కూడా ప్రదర్శనలో ఆహుతులను ఆకట్టుకున్నాయి. Thank you. Sir, to 6th class students. CI One Town Police Station, Adilabad, to address. చిల్డ్రన్ కి సంబంధించి మేము కొత్తగా ఒక యూనిట్ అనేది తయారు చేశాము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. అదేంటంటే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్. అదొక చైల్డ్ ఫ్రెండ్లీ యూనిట్. అంటే పిల్లలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి లీగల్గా కానీ, ఏమన్నా వాళ్ళపైన ఏమైనా ఆఫెన్సెస్ కానీ ఎవరైనా వాళ్ళపైన ఏమైనా చేస్తే వాళ్ళు భయపడకుండా, ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడినా కానీ వాళ్ళు ధైర్యంగా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రావచ్చు. మేము అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా విని, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మేము విని వాళ్ళని ఎక్కడికి పంపించాలనేది మేము డిసైడ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ అని ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే 18 years లోపు పిల్లలు ఎవరికి కూడా మ్యారేజ్ అనేది చేయకూడదు. అట్లాంటివి మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా మీరు డయల్ 100కి కాల్ చేయొచ్చు, లేదా చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. ఆ మ్యారేజెస్ని ఆపాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్ మనందరి పైన కూడా ఉంది. సో ప్రతి పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక పరిస్థితి మనం అందరం కల్పించాలి. గవర్నమెంట్ అండర్ 14 years పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ని ఇంకా ప్రమోట్ చేయాలి, సొసైటీ ఇంకా ఈ మ్యారేజెస్ వైపు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇన్ని చట్టాలు ఉన్నాయి కూడా పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసము. ఇంకొకటి చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఆ చైల్డ్ లేబర్